అందరికీ నమస్కారము. శని త్రయోదశి సంపూర్ణ నియమాలు చేయకూడని తప్పులు. శని త్రయోదశి అనేది శనిదేవుడి అనుగ్రహం పొందడానికి చాలా శుభమైన రోజు. ఈ రోజున కొన్ని నియమాలు పాటిస్తే జీవితంలోని కష్టాలు తగ్గుతాయని శాస్త్రాలు చెబుతున్నాయి. అలాగే కొన్ని తప్పులు చేయకపోతే శని దోష ప్రభావం తగ్గుతుంది. శని త్రయోదశి రోజున చేయాల్సిన నియమాలు: ప్రభాత కాలంలోనే లేచి శుభ్రంగా స్నానం చేసి శుభ్రమైన నలుపు లేదా ముదురు నీలిరంగు వస్త్రాలు ధరించడం మంచిది. ఇంట్లో లేదా దేవాలయంలో శనిదేవుడికి నువ్వుల నూనెతో దీపం వెలిగించాలి. శనిదేవునికి ప్రీతికరమైనవి అయిన నువ్వులు, నల్ల శనగలు, నల్ల బియ్యం, నువ్వుల లడ్డూలు దానం చేయడం చాలా శుభ ఫలితాలు ఇస్తుంది. ఈ రోజున శని మంత్రం లేదా శని స్తోత్రం జపిస్తే మనసుకు ప్రశాంతత, జీవితంలో స్థిరత్వం కలుగుతుంది. వృద్ధులు, పేదలు, శారీరకంగా కష్టాల్లో ఉన్నవారికి సహాయం చేయడం శనిదేవుడి కృపను పొందే ఉత్తమ మార్గం. శని త్రయోదశి రోజున చేయకూడని తప్పులు: ఈ రోజున కోపం, అబద్ధం, దూషణలు పూర్తిగా దూరంగా ఉంచాలి. ఎవరినైనా అవమానించడం, బాధ పెట్టడం శనిదేవునికి ఇష్టము కాదు. ఇవి పెద్ద తప్పులు. మద్యం, మాంసాహారం తీసుకోవడం ఈ రోజున చేయకూడదు. ఇనుము, నువ్వులు, నూనె లాంటి వస్తువులను డబ్బు తీసుకుని అమ్మడం లేదా తక్కువగా భావించడం మంచిది కాదు. అవసరం లేకుండా రుణాలు తీసుకోవడం, గొడవలు పెట్టుకోవడం శని త్రయోదశి రోజున తప్పుకోవాలి. చివరిగా ఒక మాట: శని త్రయోదశి రోజున సహనం, వినయం, దానం, భక్తి ఇవే ప్రధాన నియమాలు. ఈ చిన్న నియమాలు పాటిస్తే శనిదేవుడి అనుగ్రహంతో జీవితంలోని ఆటంకాలు నెమ్మదిగా తొలగిపోతాయి. శనిదేవుడు శిక్షించేవాడు కాదు, మన కర్మలకు న్యాయం చేసే దేవుడు. ఈ శని త్రయోదశి రోజున భక్తి, వినయం, సహనం పాటిస్తే శనిదేవుని కృప తప్పకుండా మీ జీవితంలో నిలుస్తుంది. శనిదేవుడు పరీక్షిస్తాడు కానీ వదిలిపెట్టడు. సహనంతో నడిచిన వారికి శనిదేవుడే మార్గం చూపిస్తాడు. ఈ శని త్రయోదశి మీ అందరికీ శుభకరంగా ఉండాలి. ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి భక్తి వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు. జై శ్రీకృష్ణ.